అందరికీ శుభోదయం. మనము వెన్నెల పాఠ్యభాగం చదువుకుంటున్నాం కదా. ఎర్రాప్రగడ రచించినటువంటి వెన్నెల పాఠ్యభాగం చదువుకుంటున్నాం. ఆ భాగంలో ఆ సందర్భంగా ఈ పద్యము చంపకమాల వృత్తంలో ఉన్నది. చంపకమాల గురించి చెప్పాను మీకు. అందులో నజపది జదిరా అనే గణాలు ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం ఉంటుంది, ప్రాసనియమం ఉంటుంది, ప్రాసయతి వాడకూడదు. 21 అక్షరాలు ఉంటాయి. 2వ అక్షరము ప్రాస, వడి, పొడి, బడు, గడు, అంటే 2వ అక్షరం కరెక్ట్గా రావాలని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా ఈ చంపకమాల ఉన్నది. ఈ పద్యాన్ని ఒకసారి మీకు అందరికీ చదివి వినిపిస్తాను, చూడండి. వడిగొని రేకులుప్పితిల వాలిన కేసరములు దలిర్ప బొప్పొడి దళమెక్కి తేలియలు పొంగి తరంగులుగా జలంగి పైబొడు నెలదేటి దాటులకు బంధువులై నవ సౌరభంబులు గొడుగుగా నుల్లసిల్లె ఘనకైరవ షండము నిండు వెన్నెలన్. ఇక్కడ మన కవి వెన్నెల గురించి వర్ణిస్తున్నాడు. ఆ వెన్నెల గురించి వర్ణించేటప్పుడు ఆ వెన్నెల ఎలా ఉన్నది, ఎలా ప్రవహిస్తోంది అన్న దానిలో ఆ నిండు వెన్నెల్లో వడిగని రేకులు పుతిలవారిన కేసరములు తలెప్ప, ఆ నిండు వెన్నెల్లో కలువ పూలన్నీ కూడా సమూహంగా అవన్నీ ఎక్కడైతే ఆ యొక్క చిన్న సరస్సులో కలువలన్నీ విచ్చుకుని ఆ సమూహ వేగంగా ఆ వెన్నెలకి సాయంత్రం పూట విచ్చుకునేటటువంటి ఆ యొక్క వెన్నెల కాంతికి వేగంగా విచ్చుకున్నాయట. విచ్చుకుని వాడిపోయిన కేసరాలన్నీ కూడా చక్కగా చిగురించాయట. అంటే పూలన్నీ కూడా చక్కగా విచ్చుకున్నాయి, కేసరాలన్నీ కూడా చిగురించాయి. వాటి మీద ఆ పుప్పొడి తేనీయలు, ఆ పూల మీద ఉన్నటువంటి తేనీయలన్నీ కూడా తరంగాలుగా పొంగిపోతున్నాయట. అంటే అలలు అలలుగా, అంటే ఒక నదీ ప్రవాహంలోకి ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ పువ్వుల్లో నుంచి ఆ పుప్పొడి తేనె అంతా కూడా పొంగి 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 ఎందుకు పొంగిపోతుంది అంటే ఆ వెన్నెలను చూసిన ఆనందంలో ఆ యొక్క పూలు వికసించుకుని అందులో ఉన్నటువంటి తేనె మకరందం అంతా కూడా పైకి ఆనందంతో పైకి తరంగాలుగా విజృంభిస్తున్నాయట. ఆ తేనెని గ్రోలటానికి తుమ్మెదలు గుంపులుగా వచ్చి పండుగ చేసుకున్నాయట ఆనందంతో. ఆ నిండు వెన్నెలలో కొత్త పరిమళాలతో ఆ యొక్క పరిసరాలన్నీ కూడా వికసించి అందరినీ కూడా సంతోషభరితం చేస్తున్నాయి అని చెప్పి కవి అయినటువంటి ఎర్రాప్రగడ ఇంత మధురంగా వర్ణించాడు. ఇంకా ఎలా వర్ణించాడంటే కరిగడు నవచంద్రకాంతితో ఫలంబులు తరచు సోపులగడు దలుముకొనుచు, అంటే ఇది సీస పద్యము, మనకు అక్కర్లేకపోయినా కూడా అది కూడా కవి ఎలా వర్ణించాడు అని అంటే, చంద్రుడు తన వెన్నెల వర్షంతో, అదేంటండి వెన్నెల ఏంటండి వర్షం ఏంటండి అంటే ఆ వెన్నెల వర్షం కురుస్తోందా అన్నట్లుగా అలా ప్రవాహం అలా ఉందిట. ఆ కాంతితో అక్కడ యొక్క చంద్రకాంత శిలలన్నీ కూడా కరిగిపోతున్నాయట. ఆ వెన్నెల యొక్క కాంతికి కరిగిపోవడం ఏంటంటే శిల కరుగుతుందా అండి అంటే కరగదు. కరుగుతున్నట్టుగా ఆ వెన్నెల అలా ప్రవాహం ఆ యొక్క శిలల మీద పడిపోతూ ఉన్నదట. విహరిస్తున్న చకోర పక్షులు అక్కడ అంతా ఆ వెన్నెలలో విహరిస్తున్నాయట. ఆ చకోర పక్షులు, ఆ పక్షులన్నీ కూడా రెక్కలను స్పృశిస్తూ అవన్నీ కూడా ఆ కలువ పూలలో ఉన్నటువంటి రంధ్రాలను, ఆ కలువ పూలలో చిన్న రంధ్రాలు ఉన్నాయట. రంధ్రాలు అంటే పుప్పొడి తేనీయలు ఉండేటటువంటి రంధ్రాలు. అదంతా కూడా వెన్నెలతో నింపుతున్నదిట. ఆ వెన్నెలంతా కూడా వెన్నెలతో నింపి ఆ తన వైపు తిప్పుకుంటున్నట్టుగా ఉందిట. ఆ వెన్నెలంతా కూడా అందమైన స్త్రీ యొక్క నవ్వు ఎంత మధురంగా ఉంటుందో తెల్లని కాంతి కిరణాల ఆ వెన్నెల కూడా తెల్లని కాంతి తరంగాలను పెంపొందింపచేస్తూ అధికమై పొంగి దిశలన్నీ 4 దిశలు కూడా వెన్నెలతో ముంచెత్తిపోయి ఉన్నదిట. అంటే ఇంతకీ కవిగారు చెప్పొచ్చింది ఏంటంటే ఆ వెన్నెలంతా కూడా సముద్రం అంతా వెన్నెలతో నిండిపోతే ఎలా ఉంటుందో ఆ పరిసరాల ప్రాంతం అంతా కూడా వెన్నెలతో నిండిపోయింది అని చెప్పి మన కవిగారు వర్ణించారు మనకి. ఇంకా ఈ విధంగా గంభీరంగా సమున్నతంగా ఎంతో అందంగా చక్కగా వర్ణించినటువంటి ఆ వెన్నెల విస్తరించింది. ఇది రాత్రి అనేటటువంటి తెలియలేదుట. మామూలుగా రాత్రి అనగానే చీకటిని మనము వర్ణించుకుంటాం, కానీ ఇక్కడ చీకటిని వర్ణించడానికి చీకటి కనిపించడం లేదుట. ఎందుకని? వెన్నెల పాల సముద్రంలాగా తెల్ల
తెల్లని సముద్రం ఎలా ఉంటుందో ఆ వెన్నెలంతా కూడా విస్తరించి ఆ యొక్క చీకటిని పారద్రోలి ఆ మనసుకి ఆనందాన్ని కలుగజేస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఆ వెన్నెలంతా కూడా ఆకాశమేంటి భూమాకాశాలు భూమి ఆకాశం అంతా కూడా విస్తరించింది అని చెప్పి కవి యొక్క వర్ణన అంత మధురంగా ఉన్నది అని చెప్పి మనకి తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి మనము ఆ ఎర్రాప్రగడ చెప్పినట్లుగా సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఒక్కసారి మళ్ళీ పద్యం చెప్పి సూర్యోదయానికి వెళ్దాం. వడికొని రేకులు ఉప్పుతిల మారిన కేసరములు దళిప్ప బుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా జలంగి పైబడి నెలదేటి దాతులకు బంధువులై తమ సౌరభం ములుగ్గడువుగా నుల్లసింద ఘటకైరవ షండము నిండు వెన్నెలన్. ఆ నిండు వెన్నెల్లో ఆ యొక్క కరోపూలన్నీ కూడా విచ్చుకుని అందులో ఉన్నటువంటి తేనెంతా కూడా పైకొచ్చి ఆ తేనె మధురంగా వంచు బిందువులాగా పడుతుంటే ఆ తేనెను గ్రోలటానికి తుమ్మిదలన్నీ వచ్చి అక్కడంతా కూడా పండుగ చేసుకుంటున్నాయి అని చెప్పి ఆ యొక్క వెన్నెలని వర్ణించారు. సూర్యోదయం అండి, సూర్యోదయం అనగానే ఆ యొక్క ఎర్రాప్రగడ సూర్యోదయాన్ని ఎంత మధురంగా వర్ణించాడు అని అంటే చూడండి ఒక్కసారి. సూర్యోదయం మనము అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ఈ అజ్ఞానంలో చీకటి అనేటటువంటి అజ్ఞానంలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్న వారికి జ్ఞానాన్ని ప్రకాశించడానికి ఎలాగైతే మనకి జ్ఞానాన్ని ప్రకాశించడానికి కొంతమంది మనకి మంచి మాటలు చెప్తూ ఉంటారో అలాగే ఈ చీకటి అనేటటువంటి పారద్రోలటానికి సూర్యుడు మళ్ళీ ఉదయిస్తూ వస్తూ మనందరికీ అందాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని కల్పిస్తున్నట్ట అన్నట్లుగా తూర్పు తలుపు తీస్తోందా అంటే తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు కదా, సూర్యోదయము తూర్పు వైపు ఉదయిస్తాడు. ఆ తూర్పు వైపును ఉదయించేటటువంటి సూర్యుడు ఎలా ఉన్నట్ట, సూర్యుడు తూర్పు తలుపు తీస్తున్నాడా అన్నట్లుగా వర్ణించాడు కవి. ఆ వెలుగు రేఖలు అలా ఎంతో కాంతివంతంగా ప్రసరిస్తూ వస్తున్నాయట. ఆ లేత వెలుగు సోకగానే అక్కడంతా కూడా మనకి చూడండి సూర్యోదయం అవుతుంటేనే అబ్బా ఎంత సూర్యుడు ఎంత బాగా ఉదయిస్తున్నాడు అని చెప్పి లేవంగానే సూర్య నమస్కారం చేసుకుంటూ బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ఝాయ సదా విష్ణు త్రిమూర్తం చ దివాకరం సప్తాస్త్రధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామి. మొట్టమొదటి యొక్క మనకు సూర్యభగవానుడే ప్రత్యక్ష దైవం. అలాంటి ప్రత్యక్ష దైవాన్ని చూడటానికి ఎలా ఉంటుందిట, వస్తున్నాడు అని అంటే కనుక మనకి కూడా ఆనందం. చీకటి పారద్రోలిపోయింది, వెలుగు రేఖలు సూర్యుని యొక్క కాంతి కిరణాలన్నీ కూడా పైకి విరజిమ్ముతూ వస్తున్నాయి. అప్పుడు పక్షులు కిలకిలా రావాలు, లేగదూడల గెంతులు, అంబా అనేటటువంటి ఆవుల యొక్క నాదాలు, పిల్లల మేలుకొలుపులు, సంధ్యావందనాలు. ఎవరైతే సంధ్యావందనం చేసుకోవడానికి ఉపక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, అంటే సంధ్యావందనం అంటే జపతపాలు చేసుకోవడానికి ఎవరైతే ఆయత్తమవుతూ ఉంటారో వాళ్ళకందరికీ కూడా సూర్యకిరణాలు ములువెచ్చని సూర్యకిరణాలు అలా సోకుతూ ఉంటే ఆ సూర్యభగవానుని ప్రత్యక్ష భగవంతుడైనటువంటి సూర్యభగవాను చూడంగానే ఆ మహర్షులందరికీ కూడా, అందరికీ మహర్షులకే కాదు మనలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో హాయిని గొలుపుతూ ఉంటుందిట. అంతేకాదు బద్ధకంగా ఎవరెప్పుడు పడుకోగానే పడుకుని నిద్ర లేవేసేటప్పటికి మనందరికీ బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ కిటికీలో నుంచి వచ్చినటువంటి లేకపోతే తలుపు నుండి కిటికీ సందుల నుండి వచ్చినటువంటి సూర్యకిరణాలు మన ముఖం మీద పడంగానే ఆహా సూర్యభగవాను ఉదయించాడా అని చెప్పి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని ఆ బద్ధకాన్నంతా పోగొట్టుకుంటూ లేచి నిస్తేజంగా అట్లా చూస్తూ దైనందిన కార్యక్రమాలకి అని అంటే మనం రోజు నిత్యకృత్యాలు లేవటం, చక్కగాను ప్రక్షాళన చేసుకోవటం, ఏదో కాఫీనో టీనో సేవించటం, మన స్నాన సంధ్యాదులు ముగించుకోవటం, మన ఏ ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే చదువుకుంటున్నావా, లేకపోతే ఇంకా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలా, ఒక పనికి వెళ్ళాలా, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రారంభం అవుతుంది ఆ సూర్యకిరణాల యొక్క మేలు కలుగుతూ. ఆ బద్ధకం అంతా పోయి అప్పటి వరకు ఉన్న బద్ధకం అంతా కూడా వెనుదిరిగిపోయి మనము ఆహా సూర్యభగవాను ఉదయించాడు, మనం బయలుదేరాలి అన్నటువంటి ఆసక్తితో మన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు తామర పువ్వులు కూడా, ఆ కరుల్లో ఉన్నటువంటి తామర పువ్వులు కూడా పరవశించి ఇంకా ముడుచుకున్నటువంటి తామర పువ్వులు ఇంకా చక్కగా విచ్చుకుని అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ మనసుకు హత్తుకునేటట్లుగా ఉంటాయి కూడా.
ఉంటాయట. అంతేకాదు ఇంకా రైతులందరూ కూడా నాగలి చేత పట్టుకుని సూర్యోదయం అయింది, మన పనులన్నిటికీ కూడా మనం ఉపక్రమించాలి అని చెప్పి వారు కూడా ఆనందంతో బయలుదేరి వాళ్ళ యొక్క నిత్యకృత్యానికి వెళుతూ ఉంటారట. పాఠశాలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలు సంచిని భుజాలు వేసుకుని వాళ్ళు కూడా అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా సూర్యుని యొక్క కాంతి కిరణాలతో మేలుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్నారు అని చెప్పి ఎర్రాప్రగడైనటువంటి మహాకవి ఈ సూర్యోదయాన్ని అంత అత్యద్భుతంగా మనకు వర్ణించి మనకి ఆనందాన్ని కలిగించారు. మనల్ని కూడా పిల్లలారా, మీరు కూడా ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్నారు కదా, పాఠం నేర్చుకున్నారు కదా, ఇందులో ఒక వర్ణన మీకు ఒక కవి వర్ణన ఏదైనా వర్ణించండి అంటారు, అంటే ప్రకృతిని వర్ణించండి అంటారు, లేకపోతే సంధ్యా సమయాన్ని వర్ణించండి అంటారు, లేకపోతే చంద్రోదయాన్ని వర్ణించండి అంటారు. అంటే చంద్రోదయాన్ని మనం ఎలా వర్ణిస్తామండి? చంద్రుడిని చూస్తే కదా మనం వర్ణించేది. చంద్రుడు రాగానే అందరికీ ఆనందం కలుగుతుంది, చల్లటి వెన్నెల కురుస్తుంది మనందరి మీద కూడా. ఆ యొక్క వెన్నెలంతా కూడా హాయిని కలుపుతూ ఉంటుంది. అలా ఆ హాయిని కలిపేటటువంటి ఆ వెన్నెల మనందరికీ బాగుంటుంది అని చెప్పి మనం కూడా ఆ చల్లని కాంతిని వర్ణించుకోవచ్చు. సరే, సూర్యోదయాన్ని వర్ణించామండి. సూర్యాస్తమయం ఎలా ఉంటుంది? సూర్యోదయం అంటే పిల్లలు అందరూ లేవంగానే వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. సూర్యాస్తమయం అంటే సూర్యుడు తూర్పు నుంచి పడమరకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పడమరకు వెళ్ళిపోతున్న సమయంలో తన యొక్క తల్లి గర్భంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఒక వార్ధక్యంట, అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. 50 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక వార్ధక్యం, అంటే ముసలితనం. అంటే ముసలితనము అని అంటే మనం ఇంకా పనులు చేయలేమేమో అన్నటువంటి ఆ యొక్క భావన మన మనసులోకి వచ్చి ఇంకా పనులేమి చేయొద్దులే, కూర్చుందాము, విశ్రాంతి తీసుకుందాము అన్నట్లుగా. అంటే మన ఉద్యోగం చేసి 60 ఏళ్ళు ఉద్యోగం చేసి మన దైనందిన జీవితం అంతా కూడా అలా ఒక అర్పణ చేస్తాం. ఆ అర్పణ చేసి ఒక చోట విశ్రాంతి తీసుకుందాం అన్నట్లుగా ఆ యొక్క సూర్యుడు కూడా పడమటి దిశకు అలా వెళ్ళిపోతూ ఉంటాడట. చక్రవర్తి తన యొక్క జీవితం అంతా అయిపోతూ ఉంటే ఎలా నిస్తేజంగా అయిపోతాడో సూర్యుడు కూడా అలా నిస్తేజంగా అయిపోతూ ఉంటాడట. పక్షులన్నీ కూడా గబగబా అప్పటి వరకు ఆనందంతో చెట్ల మీద ఎగిరినటువంటి ఆ పక్షులన్నీ కూడా తమ తమ గూళ్ళకు చేరుకుంటూ ఉంటాయట. మరి మేతకు వెళ్ళిన పశువులు సూర్యాస్తమయం అయ్యేటప్పటికి ఎక్కడా ఉండవు. అవి సూర్యాస్తమయం అయ్యేటప్పటికి ఎక్కడా పక్షులు ఉండవు, ఇవి ఉండవు, ఏవి పశువులు కూడా ఉండవు. వాళ్ళ యొక్క గూటికి ఆవులు చూడండి, ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ గేదెలు కానీ ఏమైనా సరే మనం మేతకు తీసుకెళ్తాం. ఆ మేతకు తీసుకెళ్ళినప్పుడు అవన్నీ కూడా మెల్లమెల్లగా, మనకి అక్కడ యజమాని ఉండడు, అయినా కూడా సూర్యాస్తమయం చీకటి పడుతూ ఉన్నది అని అనేటప్పటికి మెల్లమెల్లగా వాటి గూళ్ళకు అవి చేరుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయట. ఇంకా ఈ విధంగా చీకటిని ఆక్రమిస్తూ ఉంటుంది. చీకటి ఆక్రమించగానే చీకటి ఆక్రమించింది కదా మనకి, ఈ చీకటిని పారద్రోలాల. చీకటిని చూసి సూర్యుడు భయపడతాట. సూర్యుడు భయపడి ఆ చీకటి యొక్క సరే నేను చీకటిలో నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాట. మూర్ఖులు అనుకుంటూ ఉంటారు తప్ప ఈ చీకటి చూడు, ఇది చూడు, అది చూడు. వాళ్ళకి కూడా జ్ఞానం కలిగేటట్లుగానే ఇది మామూలుగా సూర్యుడు అమ్మ గర్భంలోకి వెళ్తున్నాడు అని అంటే మామూలుగా వెళ్ళటం కాదు, తన దైనందిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తల్లి గర్భంలోకి వెళ్తున్నాడు. ఈ విధంగా సూర్యాస్తమయాన్ని వర్ణించాడు కవి, సూర్యోదయాన్ని వర్ణించాడు ఎర్రాప్రగడ. ఇలా వర్ణించినటువంటి దాన్ని అంతటినీ కూడా మనం కూడా సొంతంగా ఏదైనా ఒక వర్ణన, ఒక కవిని గురించి కానీ, ఒక గులాబీ పువ్వే ఉన్నది, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న గులాబీ పువ్వులు, కానీ బెంగళూరు నుంచి వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద గులాబీలు. వాళ్ళు ఎలా అంత పెద్ద గులాబీ ఎలా అవుతుంది, ఆ యొక్క చెట్టుని ఎలా వాళ్ళు పెంచారు, కళ్ళతో చూడొచ్చు, లేకపోతే చెవులతో వినొచ్చు, ఏదన్నా సరే దాన్ని మనం వర్ణించుకోవాలి. చామంతి పువ్వుని, వెన్నెలను, సూర్యాస్తమయాన్ని, సూర్యోదయాన్ని, ప్రకృతిని, ఒక ఒక ఏదైనా సరే ఇంకా ఏం వర్ణించుకుంటాం మనం? ఏదైనా ఒక కవి ఇక్కడే మనం ఇక్కడ చుట్టూగా అంతా కూడా వర్ణించుకోవచ్చు. మంచి ఒక తోట, ఉద్యానవనానికి వెళ్తాం మనం, ఆ తోటలో ఎన్నో చెట్లు ఉంటాయి చుట్టూతా, ఆ తోటను వర్ణించుకోవచ్చు. సముద్రం తీరానికి వెళ్తాం, ఆ సముద్రం తీరికి వెళ్ళి అక్కడ వర్ణించుకోవచ్చు.
ఆ నదీ తీరానికి వెళ్తాం. నదీ తీరంలో ఉన్నటువంటి అక్కడ వర్ణించవచ్చు. ఎక్కడికైనా మన తీర్థయాత్రలకు వెళ్తాం, ఒక దేవాలయానికి వెళ్తాం, అన్నవరం వెళ్తాం, తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, దుర్గమ్మ తల్లి దేవాలయానికి వెళ్తాం. ఏదైనా సరే మన మనస్సులో నుంచి ఆ వర్ణన వచ్చి మనం చూసింది కళ్ళకు కట్టినట్లుగా చూసినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడమే ఎవరైనా కవే కాదు. కవి ఇంకా మధురంగా వర్ణిస్తాడు, మనము కొంచెం చిన్నగా వాళ్ళకంటే వర్ణిస్తాం. ఆ కవి ఈ వెన్నెలను ఇంత వర్ణించడానికి, ఆ వెన్నెల వర్ణన వల్ల మనకు కూడా ఇంత ఆనందం కలిగి, ఆహా కవి అంత వర్ణించాడు, మనం దీన్ని వర్ణన చేయలేమా అని చెప్పి ఈ వర్ణనను వర్ణించి మనం కూడా చక్కగా ఆనందపడచ్చు. దీని ద్వారా మనకి ఈ వెన్నెల ద్వారా మనం కూడా ఎంతో నేర్చుకున్నాము అని చెప్పి ఈ పాఠం ద్వారా మనకి తెలుస్తుంది. ఇందులో 3 పద్యాలు ఉన్నాయి, పువ్వు గుర్తున్న పద్యాలు. ఈ పువ్వు గుర్తున్న పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు చదువుకోవాలి. ఇందులో కొంచెం చిన్న ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు మీకు ఇస్తాను నేను. అవన్నీ కూడా ఒక్కసారి పుస్తకంలో చూసి చదువుకున్నాం, బుక్లో రాసుకుంటే కనుక మీకు ఎలా చదవాలి, ఎలా ఉండాలి అనే విషయం తెలుస్తుంది. ఈ పాఠము ఇంకా మళ్ళీ చెప్పుకుందాం ఇంకోసారి. ఇప్పటితో దీన్ని పూర్తి చేసుకుందాం.